పూర్వకాలంలో నువ్వు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ ఊరికి పోతే ఆ వ్యక్తి గురించి చెప్పేటోళ్ళు. వాడు అవును. మంచోడా, చెడ్డోడా, వాని గుణం ఎలాంటిది, వానికి తాగే అలవాటు ఉందా లేదా, వాని మీద కేసు ఉన్నాయా లేవా అనేది మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుండే. ఇప్పుడున్న సమాజంలో వ్యక్తి పుట్టడం ఒక దగ్గర, చదువుకోవడం ఒక దగ్గర, ట్రైనింగ్ ఒక దగ్గర, జాబ్ ఒక దగ్గర. హ్మ్. మళ్ళీ ఇవి కూడా రాష్ట్రాలు, దేశాల మధ్యలో ఉన్నాయి. హ్మ్. ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఒక ఒక 25 ఇయర్స్ గడిపిన యొక్క వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది సోర్స్ చెప్పు. హ్మ్. సో అప్పుడు ఏం చేస్తున్నారు మనోళ్ళు, వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకోకుండా ఎక్స్చేంజ్ మీద పెళ్లి చేసేస్తున్నారు. మాకు ఇంత ఓకే. ఆస్తుంది అనో, లేకపోతే నాకు ఇంత జీతం వస్తానో, లేకపోతే నాకు అది ఉందనో, నాకు ఇది ఉందనో, లేకపోతే రోగాలు దాచిపెట్టో, లేకపోతే ఇంకోటి దాచిపెట్టో, లేకపోతే పెళ్ళైంది దాచిపెట్టో, లేకపోతే లేచిపోయింది దాచిపెట్టో, ఏదో ఇన్ఫర్మేషన్ని దాచిపెట్టి వీళ్ళకి తెలియదులే, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారులే, వీళ్ళు మనకు తెలవనోళ్ళు కదా, ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అవుతుందిలే అని ఒక ధైర్యంతో, తెలవకుండా మేనేజ్ చేస్తాను ఒక ధైర్యంతో ఇన్ఫర్మేషన్ని దాచి పెళ్ళిళ్ళు చేస్తున్నారు.